అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం కలసం మీద బ్లౌజ్ పీస్ అనేది ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు కలసం అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కదండి. అప్పుడు కలసంపై బ్లౌజ్ పీస్ అనేది ఏ విధంగా మడచాలో మనకి తెలియదు. దానికోసం మనం యూట్యూబ్లో వీడియోస్ అన్నీ సెర్చ్ చేస్తూ ఉంటాం కదండి. ఈ వీడియోలో అయితే చాలా మెథడ్స్ అనేది చూపించానండి. వీడియో ఒక్కసారి చూస్తేనే మీకు రాదండి. బ్లౌజ్ పీస్ అనేది దగ్గర పెట్టుకొని నేను ఏ విధంగా ఫోల్డింగ్స్ అయితే చేస్తున్నానో మీరు కూడా అలానే ఫోల్డింగ్ చేసుకుంటే నిదానంగా మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. నేను కూడా చాలా టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే వచ్చిందండి. ఒక్కసారి వీడియో చూస్తే మనకి వచ్చినట్లే ఉంటుంది, కానీ బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ చేసేటప్పుడు మనకి ఏ విధంగా ఫోల్డింగ్ చేయాలి అనేది అర్థం కాదు. అందుకోసం వీడియో దగ్గర పెట్టుకొని నిదానంగా నేను ఎలా ఫోల్డింగ్ చేశానో మీరు కూడా అలానే చెయ్యండి. మనలో కొంతమందికి మాత్రం నిత్య పూజలో కలసం అనేది ఏర్పాటు చేసుకొని పూజలు అనేది చేస్తూ ఉంటారు. కొంతమందికి కలసం ఆనవాయితీ అనేది ఉండదు. వాళ్ళు మాత్రం నిత్య పూజలో కలసం అనేది ఏర్పాటు చేసుకోకుండానే పూజలు అనేది చేస్తూ ఉంటారు. మన పెద్దల కాలం నుంచే మనకి కలసం ఆనవాయితీ ఉంటే మాత్రమే మనం ప్రతిరోజు కూడా కలస పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. అందుకోసం మీకు కూడా కలసం ఆనవాయితీ ఉన్నట్లయితే మీరు కూడా ప్రతి శుక్రవారం రోజు ఈ విధంగా కలసం పైన బ్లౌజ్ పీస్ని అందంగా అలంకరించుకొని చక్కగా కలస పూజ చేసుకుంటే మనకి తప్పకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు అనేది లభిస్తాయి. ప్రతిసారి కూడా ఒకే రకంగా బ్లౌజ్ పీస్ మడిచే అవసరం లేదండి. మనం ఏ విధంగా అయితే రకరకాలుగా చీరలు కట్టుకుంటూ ఉంటామో అలానే లక్ష్మీదేవికి కూడా రకరకాలుగా అందంగా చీరలు అలంకరణ చేసుకోవచ్చు. అలానే బ్లౌజ్ పీస్ కూడా చక్కగా రకరకాలుగా ఫోల్డింగ్స్ అనేది చేసుకోవచ్చు. అలానే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు చాలామంది చీరను కూడా అమ్మవారికి అలంకరిస్తూ ఉంటారు కదండి. ఆ ఫోల్డింగ్స్ ఎలా చేయాలో కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టానండి. వీడియో లింక్ కావాలంటే ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. అంతేకాదండి, ఇంకా మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను. తప్పకుండా ఒక్కసారి మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి. వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని కామెంట్లు కూడా పెడుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారండి. మీకు సబ్స్క్రైబ్ ఏ విధంగా చేయాలో తెలియకపోతే మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయండి. మన ఛానల్లో మీకు వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులోనూ శ్రావణ మాసం కూడా దగ్గరలోనే ఉంది కదండి. శ్రావణ మాసంలో ఏ రోజు ఏ పండగలు జరుపుకోవాలి, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, ఇంకా ముఖ్యమైన పండగలు అంటే రాఖీ పౌర్ణమి కానీ పోలాల అమావాస్య కానీ ఇలా ఎన్నో పండగలన్నీ ఉన్నాయండి. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను పెట్టాను. వీడియోస్ కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. వీడియోస్ అన్నీ చాలా క్లారిటీగా ఉంటాయండి. తప్పకుండా మన ఛానల్లో వీడియోస్ అన్నీ చెక్ చేసి వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అసలు కలసం ఎలా పుట్టిందో ఈ వీడియోలో తెలుసుకుందాము. పురాణాల ప్రకారం చూసుకుంటే పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు మదించిన సమయంలో ఆ సముద్ర గర్భంలో నుంచి ముందుగా అమృతం అనేది కలస రూపంలో వచ్చిందని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయండి. ఎంతో విశిష్టత కలిగిన ఈ కలసాన్ని మనం పూజలో ఉపయోగించుకుంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకి చాలా సులువుగా లభిస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మనము వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. ఈ సమయంలో వరలక్ష్మీదేవిని కలస రూపంలో మనం ప్రతిష్ఠిస్తూ ఉంటాం కదండి. మహిళలు ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే తమ ఇళ్లల్లో ముత్తైదువులని ఆహ్వానించి వాళ్ళనే వరలక్ష్మీదేవిలాగా భావించి వాళ్ళకి నిండైన తాంబూలాన్ని అందజేస్తూ ఉంటారు. లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదండి,
కేవలం ధనం ఉంటే సరిపోదు కదండి. ప్రతి మనిషికి కూడా ధైర్యము, విద్య, ధాన్యము, విజయము, పరపతి, గుణము, సంతానము అన్నీ ఉండాలి కదండి. కేవలం డబ్బు ఉంటేనే సరిపోదు కదా. మనం వరలక్ష్మీదేవిని చక్కగా పూజ చేసుకుంటే ఇవన్నీ కూడా మనకి లభిస్తాయండి. అందుకే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఈ మాసంలో పెళ్ళిళ్ళు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కొత్తగా పెళ్ళి అయిన వధువుతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా జరిపిస్తూ ఉంటారు. లక్ష్మీ పూజలో కలశం అనేది ఎంత ప్రాముఖ్యత ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదండి. కలశాన్ని ఎలా తయారు చేయాలో కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టానండి. వీడియో లింక్ కూడా ఇస్తాను, తప్పకుండా మీరు కూడా చెక్ చేయండి. అలానే కలశం ఏర్పాటు చేసేటప్పుడు మనం బ్లౌజ్ పీస్ని ఎన్నో రకాలుగా ఫోల్డింగ్స్ చేస్తూ ఉంటాం, కానీ నాకైతే ఈ ఫోల్డింగ్ అయితే చాలా నిండుగా కనిపిస్తూ ఉంటుందండి. పైన కిరీటంలాగా మనకి కలశం అనేది కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదండి. ఈ విధంగా మనము చక్కగా బ్లౌజ్ పీస్ని ఫోల్డింగ్ చేసుకొని కిరీటం షేప్లో మనం బ్లౌజ్ని ఫోల్డ్ చేయటం వలన మనకి కలశం అనేది 100 రెట్లు ఎక్కువగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవికి అలంకరణ అన్నా కూడా చాలా ఇష్టమండి. అందుకోసం మనము రకరకాలుగా కలశాన్ని చక్కగా అందంగా అలంకరించుకోవచ్చు.